నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఎరెడ్లగూడెం గ్రామంలో ఈ నెల 9వ తేదీన దొంగతనం చేసిన నిందితులను శుక్రవారం నాడు సిఐ ధనుంజయ, గుర్రంపోడు ఎస్ఐ మధు ఆమలూరు స్టేజి వద్ద బస్సు దిగి పారిపోతుంటే వారిని పట్టుకున్నారని శుక్రవారం నాడు మీడియా సమావేశంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబు తెలిపారు. నేరస్తులను విచారించగా ఎర్రడ్లగూడెం గ్రామంలో చేసిన నేరంతో పాటు 3 నెలల క్రితం నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలో బంగారు పుస్తెల తాడు, కొండమల్లపల్లి గ్రామంలో మాటీలు, దిద్దులు, 50,000 నగదు దొంగతనాలకు పాల్పడినట్టు వారు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి ఎర్రడ్లగూడెంలో దొంగతనం చేసిన బంగారు బ్రాస్లెట్ 60,000 రూపాయలను ఆమలూరు బస్టేజ్ వద్ద రికవరీ చేశారు. నేరస్తుడు జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వడ్డే గోపాల్, వడ్డే రామాంజనేయులుగా గుర్తించారు. దొంగతనం ఛేదించిన సిబ్బంది సిఐ ధనుంజయ, ఎస్ఐ మధు, హేమునాయక్, భాస్కర్, కావలి నరసింహ, సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డిలను నల్గొండ ఎస్పీ దేవరకొండ డీఎస్పీ అభినందించారు. మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా. దీంట్లో వడ్డే గోపాలు పాత అఫెండరు. అనుమానంతో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే సిఐ గారు, ఎస్ఐ గారు ఇంట్రాగేషన్ చేస్తే ఈ కేసుతో పాటు ఇంకొక 2 కేసులు కూడా ఒప్పుకోడు. దాంట్లో ఒకటి మన నాంపల్లి లిమిట్స్లో ఉన్న ఒక కేసు, ఒకటి తర్వాత కొండమల్లిపల్లిలో ఒక కేసు. వాటికి సంబంధించి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో అతని దగ్గర నుంచి 2 దొంగల దగ్గర నుంచి కలిపి మొత్తం 5 తులాల బంగారం, తర్వాత ఒక 60,000 రూపాయల క్యాష్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం అనేది. ఈ 3 దొంగతనం కేసులు డిటెక్ట్ చేసిన ధనంజయ్ గారిని మరియు మధు అండ్ కానిస్టేబుల్స్ హేమానాయక్, భాస్కర్, కావల్ నరసింహ, శ్రీధర్ రెడ్డి, పి సత్యనారాయణ వీళ్ళందరినీ ఎస్పీ గారు స్పెషల్గా అభినందించారు. వాళ్ళకి క్యాష్ రివార్డులు, డిపార్ట్మెంట్ పరంగా రివార్డు కూడా ప్రకటించారు. అవి కూడా త్వరలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి నేను కూడా నిజంగా ధనంజయ్ గారికి ఇది మొన్ననే ఒక కేసు డిటెక్ట్ చేశారు. అదేవిధంగా మధు కూడా కొత్తగా వచ్చిండు. ఇదే టెంపోతోటి మిగతా పెండింగ్ కేసు కూడా అన్ని త్వరలో క్లూస్ ఉన్నాయి మాకు, ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.